ఈనాడు అనేక మంది ఒకనాడు పురాతన కాలంలో దేవుళ్ళ పేర్లు చెప్పి కొట్టుకున్నారు. మళ్ళా అటువంటి పరిస్థితే ఏర్పడబోతుందా అని ఒక భయం, ఒక ఆవేదన. ఈ జాతి ఏకత్రితం కావాల్సిన సమయంలో విష్ణు ఒక్కడే దేవుడు లేదా శివుడు ఒక్కడే దేవుడు అని కొంతమంది ఆచార్య స్థానంలో ఉండి మాట్లాడడం ఇది సమంజసమా? వాళ్ళని సపోర్ట్ చేస్తూ కొంతమంది మాతృమూర్తులు కూడా వాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద ఆచార్యుల్ని వాళ్ళని విమర్శిస్తూ మాట్లాడుతున్నారు. నాకు చాలా ఇవన్నీ వింటున్నప్పుడు చాలా బాధ కలుగుతుంది డాక్టర్ గారు. అసలు ఏమిటి ఈ పరిస్థితి? ఒక ఆయన రాముడు ఇక్కడ దిగనే లేదు, ఇక్కడ రాముడు ఎక్కడ శివుడిని పూజిస్తాడు, రాముడికి శివుడికి సంబంధమే లేదని అంటాడు. అసలు ఏమిటి ఇది? నేను అందుకు ఈ ప్రశ్న వేసింది. ఏకం సత్ విప్రా బహుదా వదంతి అని చెప్పి వేదం చెబుతుంది మనకి. మరి అటువంటి ఇది ఇప్పుడు ఇంతమంది దేవుళ్ళు ఎందుకున్నారో కూడా మనకు తెలుసు. కానీ ఇవన్నీ ఒకే సత్యాన్ని చేరతాయనే సంగతి తెలిసి ఆచార్య స్థానంలో ఉండి ఇలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? అసలు దీంట్లో ఎంత నిజం ఉంది? ఓకే, అయితే ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చానంటే, ఏనుగు ఏంటో తెలుసుకోవడానికి గుడ్డివాళ్ళు కాకూడదు. మనం కళ్ళు తెరిచి ఏనుగు ఏందో చూడాలి. కళ్ళు తెరిచి ఏనుగు చూస్తే అప్పుడు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ గుడ్డివాళ్ళ ఎగ్జాంపుల్ మన భారతీయ కల్చర్లో ఎందుకు ఇచ్చారంటే, ఒక విషయాన్ని నువ్వు పరిశీలిస్తున్నప్పుడు నువ్వు గుడ్డివాడిగా కాకుండా సంపూర్ణ జ్ఞానంతో చూసి మాట్లాడు, అందుకు ఈ ఎగ్జాంపుల్ ఇచ్చాను. సో ఇప్పుడు ఏనుగు అంటే దాని దంతం మాత్రమే, అది చాలా గట్టిగా ఉంటుంది, కొషగా ఉంటుంది, పదునుగా ఉంటుంది అని చెప్పేవాళ్ళు కేవలం ఒకటే భాగాన్ని పరిశీలించి ఇదే సత్యం అని చెప్తున్నారు. మన గ్రంథాలు ఏంటనేవి మన గ్రంథాలే చెప్పాయి, అది కూడా ఉపనిషత్తులో ఉన్నాయి. ఒక ఆచార్యులు పూజ్యులు వారు మరి ఎందుకు అన్నారో ఏంటో తెలియదు నాకు. రామేశ్వరాన్ని గురించి కామెంట్స్ చేశారు. అసలు రాముడు స్థాపనే చేయలేదు, రామాయణంలో ఎక్కడా లేదు అండ్ అని చెప్పి రామేశ్వరాన్ని గురించి మాట్లాడారు. అండ్ ఇంకొకరు ఉపన్యాసకారులు ఉన్నారు, అంటే చక్కటి ధార్మిక ఉపన్యాసాలు ఇస్తున్నటువంటి వారు ఉన్నారు. వారిని గురించి చవాకులు వాళ్ళు వేరే వాళ్ళు అయితే మనం గట్టిగా సమాధానం చెప్పచ్చు, మాట్లాడచ్చు, చేయొచ్చు. కానీ ఈ ధర్మంలో ఒక భాగమయ్యి, ఈ ధర్మంలో మనుషులయ్యి, ఈ ధర్మంలో ఒకళ్ళు విమర్శించుకుంటూ, ఈ ధర్మంలోనే చీలికలు తీసుకురావాలనేటటువంటి ఈ సంకుచితపు ఆలోచన ఎంతవరకు సరి అయినది? యాక్చువల్గా మదన్ గుప్తా గారు, నా జ్ఞానం కూడా సంపూర్ణమైంది ఏం కాదు, నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. ఒక రకంగా ఇలాంటి ప్రశ్న అడిగి నన్ను ఇబ్బందిలో పెట్టినట్టు కూడా అనిపిస్తుంది. కొందరు గురువులు పెద్ద వాళ్ళు కూడా కొన్ని లూజ్ స్టేట్మెంట్స్ చేయడం నేను చూశాను. ఇప్పుడు వారు సంపూర్ణమైన జ్ఞానంతో ఉండి మాట్లాడితే నాకేం అబ్జెక్షన్ లేదు. ఒకవేళ ఈ వీడియోలో నేను ఖండించినట్టు మీరు అనుకున్నా, ఈ ప్రేక్షకులు అనుకున్నా కూడా నేను క్షంతవ్యుడిని. వాళ్ళని ఖండించడం నా ఉద్దేశం కాదు. ఇంకోటి, ఒక వ్యక్తి ఒక స్టేట్మెంట్ ఇచ్చినంత మాత్రాన నేను ఎప్పుడు కూడా యాజ్ ఎ రీసెర్చర్ ప్రామాణికంగా తీసుకోలేదు. నాకు ప్రామాణికం ఏంటంటే గ్రంథాలు. ఆ గ్రంథాలు ఏం చెప్తున్నాయో దాన్ని బట్టే మనం పోవాలి. కానీ రేపొద్దున ఇంకో ఆచార్యుడు, ఇంకో స్వామీజీ, లేకుంటే ఒక పీఠాధిపతి వచ్చి ఇది నేను అనుకుంటున్నాను అని లూజ్ స్టేట్మెంట్ ఇచ్చినా నేను ఒప్పుకోనండి. ఇలా అంటున్నందుకు నన్ను క్షమించండి. నన్ను ఎందుకు క్షమించాలి? నిజాలు తెలుసుకోవాలి కదా, ఎందుకంటే గ్రంథం ఆధారం. ఇప్పుడు మీరు కూడా చెప్తారు ఏకం సత్ విప్రా బహుదా వదంతి. వేదం ఏం చెప్తుందో ఉపనిషత్తులు అదే చెప్తున్నాయి. ఇప్పుడు బృహదారణ్యక ఉపనిషత్తు ఉంది, ఇది నేను చెప్పింది కాదు. ఇది ఏకం సత్ విప్రా బహుదా వదంతి అన్నది వేద వాక్యం. అలాగే బృహదారణ్యక ఉపనిషత్తులో కూడా పరబ్రహ్మాన్ని ఏకస్వరూపంతో చూడాలి. ఇలాంటివి చాండోగ్య ఉపనిషత్తులో అనేక ఉపనిషత్తులలో ఉన్నాయి. మీరు అన్ని ఉపనిషత్తుల సారము ఒకటే. ఏంటంటే పరబ్రహ్మని నిర్వచించడం.
పరబ్రహ్మను అనేక రకాలుగా నిర్వచించారు. అందుకే ఏకం సత్ విప్రా బహుదా వదంతి అన్నది. అనేక రకాలుగా నిర్వచించడం. ఇప్పుడు అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఎట్లా అన్నం పరబ్రహ్మ స్వరూపం? దానికి అన్నం మన శరీరంలోకి వెళ్ళి అది ఎలా మనల్ని బ్రతికిస్తుందో, శక్తిగా మారుతుందో, ఇదంతా నీకు ఆ ఉపనిషత్తులో వస్తుంది ఉంది. కాబట్టి అంటే అనేక రకాలుగా పరబ్రహ్మను దర్శించడం ఎలాగో నేర్పించింది మన ధర్మం. మనం పరబ్రహ్మాన్ని అన్ని చోట్ల వెతకకుంటే మనది కూడా ఒక కల్ట్ లాగా అయిపోతుంది. ఇప్పుడు ఈరోజు పాషండ మతాలు వచ్చాయి కలియుగంలో. వాళ్ళు మాట్లాడేదంటే ఇలాగే పరమాత్మ ఉండాలి అని ఒక నిర్వచనాన్ని ఇస్తారు. అది చాలా తప్పది. ఆ రకంగా మన ధర్మంలోనే ఉన్న కొందరు స్వామీజీలు మాట్లాడినా, పీఠాధిపతులు మాట్లాడినా అది గ్రంథ విరుద్ధం అవుతుంది. ఇంకోటి కథా ఉపనిషత్తు మీకు తెలిసిందే. సకల జీవులలో అంతరాత్మగా ఉన్న పరమాత్మ తన ఒకే రూపాన్ని అనేక రూపాలుగా వ్యక్తపరుస్తున్నాడు. ఉపనిషత్తు చెబుతూని వేదం చెప్తుంటే నేనెవరండి? లేదండి, నేను ఆ దేవుణ్ణి ఈ రూపంలో చూడకూడదు, నేను గౌరవిస్తాను కానీ నేను పూజించను అని ఒక స్వామీజీ చెప్తే ఈజ్ ఈ నాట్ డూయింగ్ ఎ బ్లాస్ఫెమీ? ఇప్పుడు నేను పూజించను, గౌరవిస్తాను, అది కూడా మంచిదే, అది కూడా మంచిదే. కానీ ఆ దేవుడు దేవుడు కాదు, ఆ దేవుడు చాలా నీచము, ఆ దేవుడు చాలా నికృష్టం అన్నట్టు మాట్లాడితే అది కదా చాలా. ఇప్పుడు నీకు ఒక ఇష్టదైవం ఉన్నది, మీ ఇష్టదైవాన్ని మీరు కొలుచుకోండి, హాయిగా మీరు బ్రహ్మాండంగా కొలుచుకోండి. ఇంకోటి ఆ సౌకర్యం సనాతన ధర్మంలో మీకు ఆ బేసిక్ ప్రిన్సిపల్నే మనం తృణీకరించినట్టు కదా. ఏ రూపంలో అయినా పూజించుకోవచ్చు. ఇప్పుడు నేను వెళ్ళి కృష్ణుడిని పూజించినంత మాత్రాన కృష్ణుడికి కోపం వస్తుందా? రాదుగా. అలాగే నేను పోయి స్వామి హనుమాని పూజిస్తాను, స్వామి హనుమాను పూజించినందుకు కృష్ణుడు వచ్చి నన్ను ఏమన్నా ఇబ్బంది పెడతాడా? అలా పెట్టే మతాలు కొన్ని ఉన్నాయి, వాటితో మనకు సంబంధం లేదు. అవి మ్లేచ్ఛ మతాలు. కానీ మనం కూడా మ్లేచ్ఛ మతాల సిద్ధాంతాన్ని తీసుకొని మన నెత్తి మీద పెట్టుకుంటే ఎంత దరిద్రంగా ఉంటుందో. వీళ్ళు మాట్లాడే మాటలు కూడా అలాగే ఉన్నాయి. అయితే నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు. సరేనండి, ఏనుగు ఎలా ఉందో తెలుసుకోవాలంటే మనం కళ్ళు తెరిచి దాన్ని చూడాలి. అంటే ఇది ఎందుకు ఉపమానం ఇచ్చానంటే, గుడ్డివాడైతే చెవును పట్టుకుంటాడు ఒకడు, కాలును ఒకడు పట్టుకొని ఇదే ఇలా ఉంది, ఏనుగు ఇలా ఉంది అని నిర్వచిస్తాడు. ఇప్పుడు మన ధర్మంలో పరమాత్మ ఎలా ఉన్నాడో తెలుసుకోవాలంటే నేనేం చేయాలి? గ్రంథాలన్నీ చదవాలి. మరి ఆ గ్రంథాలు ఏమిటో మన ఉపనిషత్తులు చెప్తున్నాయి. బృహద్దరానిక ఉపనిషత్తులో ఏమేం గ్రంథాలు ఉన్నాయంట? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, ఇతిహాస పురాణాలు, ఉపనిషత్తులు, మంత్రాలు, శ్లోకాలు, సూక్తాలు, వాక్యాలు, ఇవన్నీ ఉపనిషత్తు చెప్తోంది. సరే, ఇదే చెప్తున్నారు. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. రామరహస్య ఉపనిషత్తు అంటే రాముడి తత్వాన్ని చెప్పే ఉపనిషత్తులో అష్టాదశ పురాణాలలో, అంటే అష్టాదశ పురాణాలు అనే పదం కూడా వాడింది. ఇప్పుడు ఈ అష్టాదశ ఉపనిషత్తులలో శివపురాణం లేదండి, లింగ పురాణం లేదండి. అంటే రాముడి గురించి చెప్పే ఉపనిషత్తులోనే 18 పురాణాల ప్రస్తావన ఉంటే నేను శివపురాణాన్ని ఒప్పుకోనండి, నేను వారు పురాణాన్ని ఒప్పుకోనండి అని ఒక స్వామీజీ మాట్లాడొచ్చండి? అసలు రాముడే కాదనలేదు. నేను దానికి కూడా వస్తాను, దానికి కూడా వద్దాం. ఎందుకంటే ఇది సగం సగం జ్ఞానంతో మాట్లాడడం అంటాడు. అందుకే నేను ఏనుగు 5 గుడ్డి వాళ్ళ ఉదాహరణ ఇచ్చాను. మనం కళ్ళన్నీ మూసుకొని కేవలం చెవినే పట్టుకొని ఇది చాటలాగుంది అని మాట్లాడితే ఎంత ఎల్కేజీ స్టాండర్డ్లో ఉంటుందో. ఒక వ్యక్తి, స్వామీజీ కావచ్చు, ఎవరన్నా కావచ్చు, నాకు పేరుతో సంబంధం లేదు, ఆయన చాలా పెద్దవాడు కావచ్చు, ఆయన ఈ వీడియో చూస్తే నన్ను క్షమించాలని కోరుకుంటాను. ఇప్పుడిప్పుడే పుట్టిన ఒక భాస్కర్ రాజు అనే ఒక వ్యక్తి నా గురించి కామెంట్ చేసే అంత అర్హత ఈయనకుందా అని అనుకోవచ్చును గాక. అనుకున్నా నాకేమి ఇబ్బంది లేదు. కానీ శివదూషణ చేస్తే మాత్రం నేను ఊరుకోను. ఎందుకంటే
ఆ రాముడే శివుణ్ణి పూజించిన సందర్భాలు అనేకం ఉపనిషత్తులలో ఉన్నాయి, వేదాలలో ఉన్నాయి, ఈవెన్ పురాణాలలో ఉన్నాయి.